కానీ ఇక్కడ సాతాను మోసం చేయటం కాదు, తప్పు బోధకులు మోసం చేయటం కాదు, నిన్ను నీవే. ఇది డేంజరా కాదా? ఏమండి, డోంట్ డిసీవ్ యువర్ సెల్ఫ్. అంటే ఎలా మనల్ని మనం మోసపుచ్చుకుంటాం? ఏమంటాడు తెలుసా? ఉట్టి విని దాని ప్రకారం ప్రవర్తించకపోతే నిన్ను నీవు. అంటే కొంతమంది ఉంటారు ఈ కేటగిరీలో. ఏంటంటే ప్రతి వారం నేను వెళ్ళాలి గుడికి, లేకపోతే వాక్యం వినాలి, చందా ఇచ్చేయాలి, దశం భాగం ఇచ్చేయాలి, నా మట్టుకు నేను నా లైఫ్ ఏదో బతకాలి అనుకుంటే నిన్ను నీవు అంటే ఇట్స్ మోర్ అబౌట్ just some attendance and doing certain things. You are very punctual in doing all of this, but you are deceiving yourself if you are not allowing the word to work in your life. నీ జీవితంలో నువ్వు చక్కగా వస్తున్నావు, వింటున్నావు, దశంభాగం ఇస్తున్నావు, అర్పణ ఇస్తున్నావు, మేబీ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నావు. వండర్ఫుల్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్, ఇట్స్ అమేజింగ్, అట్లీస్ట్ యువర్ కమింగ్. బట్ అక్కడతోనే ఆగిపోయి నువ్వు వినిన వాక్యము అసలు అది నీ హృదయంలో పనిచేయనివ్వకుండా, ఆయన కొరకు ఏమీ చేయకుండా, ఆయన కోసం అస్సలు ఫలవంతంగా లేకపోతే దేవుని వాక్యం ఉంటుంది, నిన్ను నీవు మోసపుచ్చుకుంటున్నావు. దట్ ఈస్ ద biggest danger lot of people are getting into, being deceived by themselves.